ఎవర్ గ్రీన్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. పుష్య శుక్ల ద్వాదశి విక్రమనామ సంవత్సరం సోమవారం 22 జనవరి మృగశిర నక్షత్రం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషములు. 500 సంవత్సరాల నాటి కల నెరవేరబోతున్న శుభతరుణం ఆసన్నమైంది. సరయూ నదీ తీరంలో అయోధ్య నగరంలో కోవెలలో కోదండరాముడు కొలువయ్యే సమయం రానే వచ్చింది. విరిసే చల్లని వెన్నెల మరలా ఈనాడు మా కన్నుల అంటూ అయోధ్యావాసులే కాదు దేశ ప్రజలంతా పాడుకునే సమయం వచ్చేసింది. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న రామమందిరం కల సాకారమైంది. భక్తులకు కనువిందు చేయడానికి అందాల బాలరాముడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. అయోధ్య అంటేనే జయించశక్యం కానిది అని అర్థం. అందుకేనేమో వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా రామ్లల్లా విరాజ్మాందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రామజన్మభూమి అయిన అయోధ్యలో చిన్నారి రాముడి విగ్రహం ఎప్పటి నుండో ఉంది. ఆ విగ్రహానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. భక్తులు దర్శించుకుంటున్నారు. కానీ కళ్ళు తిప్పుకోలేని అద్భుతమైన కట్టడాలతో ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన పలు ఆలయాలున్న దేశంలో, రాముడి గుడిలేని ఊరే కాదు అనుకునే దేశంలో, జగదభిరాముడు జన్మస్థలమైన అయోధ్యలోనే రాముడికి గుడి లేని స్థితి ఇన్నాళ్ళు నెలకొంది. ఆ పరిస్థితికి ఇప్పుడు తెరపడింది. రామజన్మభూమిలో కనీ విని ఎరుగని రీతిలో ఆలయాన్ని నిర్మించాలన్న భక్తుల కల ఇన్నేళ్లకు నిజమైంది. అంచెలంచెలుగా నిర్మితమవుతున్న రామమందిరం ఈ ఏటిని రామనామ సంవత్సరంగా మార్చేసింది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో గుజరాత్లోని సోమనాథ్ మందిర పునర్నిర్మాణాన్ని అచ్చంగా ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో చేపట్టారు. రామ మందిర నిర్మాణాన్ని కూడా అలాగే ప్రజల విరాళాలతో మాత్రమే నిర్మించాలని సంకల్పించారు. మొత్తం రామజన్మభూమి ఆలయం కింద 70 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని మాత్రం 2.7 ఎకరాల్లోనే నిర్మించారు. ఇందులో బిల్డప్ ఏరియా 57,400 చదరపు అడుగులు. వసుదైవ కుటుంబకం అని నమ్మే భారతీయ భావాన్ని ప్రతిబింబించేలా 7 ఖండాల్లోని నదులు, సముద్రాల నీటిని, 2,587 ప్రాంతాల మట్టిని తీసుకువచ్చి మందిర నిర్మాణంలో వాడటం విశేషం. ఎక్కడా సిమెంటు, ఇటుకలు వాడకుండా పూర్తిగా రాయితో నిర్మించబడుతున్నది. కనీసం 2,500 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండడమే కాక రిక్టర్ స్కేలుపై 10 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చిన చెక్కు చెదరని మన రామ మందిరం ప్రత్యేకత. పురాతన వాస్తు, ఆధునిక టెక్నాలజీ కలయికతో రామాలయ నిర్మాణం 2,500 ఏళ్ల పాటు నిలిచే అత్యద్భుత కట్టడమే మన అయోధ్యాపురిలో కొలువైన వైనం. తెల్లని పాలరాతితో తీర్చిదిద్దిన రామమందిరంలోని గర్భగుడిలో 8 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో పాలరాతి సింహాసనాన్ని చెక్కారు. బంగారు తొడుగు వేసిన ఆ సింహాసనం మీద ఆసీనుడవుతాడు 5 ఏళ్ల బాలరాముడు. రామ్ లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడు విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో దాదాపుగా 4.25 అడుగులు ఆకర్షణీయమైన నల్లని రాతితో రాజస్థాన్లో తీర్చిదిద్దారు అరుణ్ యోగిరాజ్. కమలంలో నిల్చున్నటువంటి తయారు చేసిన ఈ విగ్రహం అది. రామనవమి రోజున సూర్యకిరణాలు
రాముడి ముఖం మీద పడే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. రామ్లల్లా విగ్రహ శిల్పి అయిన మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే యువకుడు నిజంగా కారణజన్ముడే కదా. రామమందిర నిర్మాణానికే శక్తికి మించిన విరాళాలు ఇచ్చిన భక్తులు ఇక ఆలయం ప్రారంభం కాబోతోంది అంటే ఊరుకుంటారా? అందుకే రామ్లల్లాకి భిన్న వర్గాలకు చెందిన ప్రజల నుంచి అపురూపమైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి పుట్టిల్లుగా చెప్పుకునే నేపాల్లోని జనక్పూర్ నుంచి 1100 బుట్టల్లో సారె వచ్చింది. అందులో నగలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయి లాంటివెన్నో ఉన్నాయి. హైదరాబాదుకు చెందిన లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పంచలోహాలతో 2 జతల పాదుకలను తయారు చేసి వాటిని వెండి బంగారు తాపడం చేసి ఇచ్చారు. సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి 5000 వజ్రాలను కూర్చి 2 కిలోల వెండితో రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే హారాన్ని రూపొందించారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. కొద్ది కాలం క్రితం వరకు ఒక చిన్నపాటి సాధారణ పట్టణం అయోధ్య. ఇప్పుడది దేశంలోనే పెద్ద తీర్థయాత్రా క్షేత్రం. మందిర నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు దేశంలోని 7 ప్రధాన తీర్థయాత్రా స్థలాలలో ఒకటిగా పేరొందిన అయోధ్యకు తిరిగి ఆ వైభవం తెచ్చి నవ్య అయోధ్యగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. నగర వ్యాప్తంగా వెలిసిన పలు ఆలయాలకు మకుటంగా తీర్చిదిద్దిన రామమందిరము, భక్తుల సందడితో విరసిల్లే సరయూ నదీ తీరము నాటి త్రేతాయుగాన్ని తలపిస్తుండగా నేటి టెక్నాలజీతో వాటిని అత్యంత ఆధునికంగా సౌకర్యవంతంగాను తీర్చిదిద్దుతూ ఎదుగుతున్న అయోధ్య నగరాన్ని దేశ ఆధ్యాత్మిక రాజధాని అనడంలో అతిశయోక్తి లేదుగా. అత్యంత బ్రహ్మాండమైన అత్యద్భుతమైన కళాఖండాన్ని విశ్వవిఖ్యాత మందిరంగా రూపుదాల్చడానికి తెర వెనుక తెర ఎదురుగా శ్రమించిన ప్రతి శ్రామికుడికి అది వారి పూర్వజన్మ సుకృతమే అనడంలో సందేహమే లేదు. ఆధ్యాత్మిక విశ్వనగరి అయిన అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించి రామ్లల్లాను దర్శించుకునే భాగ్యం మనందరికీ కలగాలని ఆ జగదభిరాముని, సుగుణాల రాముణ్ణి, త్రిలోక రక్షకుడు అనే శ్రీరాముడు మన చల్లని చూపులు మనందరి మీద ఉండాలని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.